కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా దేవుని నామమున శుభాశీస్సులు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నెక్స్ట్ వీక్ గురించి సహోదరుడు ఇప్పుడు చెప్పడం జరిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నెక్స్ట్ వీక్ జరగబోతున్నటువంటి ఈ పస్కా ఆరాధన విషయం గురించి సహోదరుడు తెలియజేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మనం అందరం కూడా అందులో పాల్పంచుకోవడం జరిగింది. దాని తర్వాత కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి నాకు, వై వీ నీడ్ టు డూ దిస్ అన్నట్టుగా కొంతమంది అడిగినారు. అడవాంటి మెన్షన్ నేను ఎవరి పేరు కూడా ఎందుకు అసలు ఏంటి ఇది అనేటువంటిది ఇప్పుడు సహోదరుడు చెప్పినట్టుగా మనం ఇండియాలో చాలా సంఘాలు మనం ఇది చూడం. నాకు బాగా గుర్తయిందంటే ఇది ఇదివరకు మేము ఇక్కడ చేసింది లేదు. ఒకరోజు ఇజ్రాయెల్ నుంచి కొంతమంది యూదులు వచ్చినప్పుడు అంకులు కలవడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చారు, ముగ్గురు అనుకుంటే ఇద్దరు. ఆ రోజు నన్ను కూడా పిలిచినప్పుడు కొన్ని విషయాలు వాళ్ళతో డీప్గా డిస్కషన్ చేస్తున్నాం. నేను అంకుల్ ఇంకొక అబ్బాయి ఎవరున్నారు నాకు గుర్తు రావట్లేదు, సహోదరుడు ఉన్నాడు, మైక్ అని ఉంటారు కానీ అతను ఇక్కడ లేడు. అలా డిస్కషన్ చేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ బిలీవ్స్ కొన్ని ఉన్నాయి, వాళ్ళు నమ్మేవి కొన్ని ఉన్నాయి, వాళ్ళు నమ్మనటువంటి మనం నమ్మే వాటిలో కొన్ని వాళ్ళు నమ్మరు. ఇజ్రాయేల్ యూదుల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొన్ని విషయాలు వాళ్ళు బిలీవ్ చేయనటువంటివి ఉన్నాయి. ఆ ధోరణిలో చూసుకుంటున్నప్పుడు వాళ్ళు ఇది కంటిన్యూషన్ చేస్తున్నట్టుగా వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఇప్పటికీ కూడా వాళ్ళు చేస్తూనే ఉంటారు. అక్కడ మనందరం కూడా దేవుని బిడ్డలం, నూతన ఇజ్రాయేలుగా మనందరం కూడా పిలువబడుతున్నాం. ఆయన యొక్క రక్తం చేత శుద్ధి చేయబడి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇది అందరూ బిలీవ్ చేస్తాం కదా. అలాంటి మనం కూడా అది దేవుడు అది చేయమని చెప్పి ఉన్నాడు కాబట్టి వారు చేస్తున్నారని వాళ్ళు కొన్ని రెఫరెన్స్లు కూడా చెప్పడం జరిగింది. కానీ నాకైతే గుర్తులేదు. కానీ ఆ రోజు వాళ్ళు మాట్లాడేటువంటి విషయాల్లో నాకు అర్థమైంది. వాళ్ళు మాట్లాడేది ఇంగ్లీష్ మాట్లాడినారు, మనకి తెలుసు కదా. కొన్ని విషయాల్లో మనం అర్థం చేసుకునేటప్పుడు ఫోకస్ పెడితేనే కానీ మనం కొంచెం అర్థం కానిటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి డెప్త్ విషయాలు నేర్చుకోవాల్సినప్పుడు తర్వాత నేను అంకుల్ని అడిగి కొన్ని విషయాలు నాకు డౌట్ వచ్చి నేను అడిగాను. కొన్ని వాటికి నాకు సమాధానం ఎవరో చెప్పకుండా ఉన్నటువంటివి కూడా ఉన్నాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే ఆ రోజు వారు తెలియజేసినటువంటి విషయం వాళ్ళు స్టిల్ ఇది ఇంకా కంటిన్యూషన్ చేస్తున్నారు, ఫాలో అవుతూనే ఉన్నారు. ఇటువంటి విధంగా చేస్తున్నారు. ఓకే, వై డోంట్ మనం కూడా నూతన ఇజ్రాయేలుగా దేవుని యొక్క ఆత్మలో మనం ఉన్నటువంటి వారు దేవుడు ఇది చేయండి అని వారి బిడ్డలకి చెప్పినట్టుగానే ఆయన యొక్క రక్తం చేత కడగబడినటువంటి మనము కూడా, ఆయన యొక్క బిడ్డలుగా స్వీకరించబడినటువంటి మనము కూడా ఇది చేయటంలో ఎంత మాత్రము ప్రలోభం కానీ తప్పు కానీ లేదనేటువంటి విషయాన్ని గమనించినటువంటి ఆయన ఏం చేసినారంటే నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు సెల్ గ్రూప్లో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దానికి కొన్ని బేసిస్ వాక్యాల్లో కూడా ఉన్నాయి. మీరు నిర్గమకాండం చదివినట్లయితే ఈరోజు కొన్ని విషయాలు నేను దాని గురించి మీతో డిస్కస్ చేయాలని ఆశపడి ఉన్నాను దేవుని పేరట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ విషయాలు మీతో డిస్కస్ చేస్తాను. కానీ మీకు ఇది అర్థం కావాలని అంటే చాలా కాన్సన్ట్రేషన్తో మీరు వింటేనే తప్ప ఈ విషయాలు చాలా అర్థం కావు. అండ్ నాకు అర్థం, నేను కూడా ఇంకో మాట ఇప్పుడే చెప్తున్నాను, ఇది ఎక్కడితో ఆగిపోద్ది అనేటువంటిది నాకు తెలియదు. ఈరోజు సమయాన్ని బట్టి నాకు తెలుసు అది డెఫినెట్గా ఈ ఒక్కరోజు సమయంలో నేను అది మీకు పూర్తిగా వివరించలేను. ఒకవేళ నాకు అది సమయం సరిపోకపోయినట్లయితే కనుక కంటిన్యూషన్ చేద్దాం. ఒకవేళ బెంజమిన్ యాక్సెప్ట్ చేస్తే కనుక నెక్స్ట్ వీక్ బెంజమిన్ ఇంటి దగ్గర ప్రేయర్ మీటింగ్ ఉంది సాటర్డే. బిఫోర్ సండేలోగా మనం ఈ విషయాల గురించి పూర్తిగా కొన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకుందాం. నేను ప్రేయర్ అయిన తను బెంజమిన్ రిక్వెస్ట్ చేస్తాను, తను ఒప్పుకుంటే సాటర్డే మిగతా విషయాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే నాకు డౌట్ ఉంది, సమయం సరిపోకపోవచ్చు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీకు ఇవ్వబడేటువంటి హోంవర్క్ ఏంటంటే నిర్గమకాండం 12వ అధ్యాయం, 13వ అధ్యాయం, తర్వాత 14, 15 స్కిప్ చేయండి, 16వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాలు 12 అధ్యాయులు దాదాపు 51 వచనాలు ఉన్నాయి. ఈ 3 అధ్యాయాలు మీరు చదివినట్లయితే 11వ అధ్యాయం కూడా, 11వ అధ్యాయం చాలా చిన్నగా ఉంది. మ్యాక్సిమం 12 అధ్యాయంలో మొదటి 14 వచనాలు ఏమంటూ ఉన్నాయో 11వ అధ్యాయం మ్యాక్సిమం అవే కనబడుతుంటాయి. అక్కడ ఆజ్ఞ ఇచ్చినట్టుగా ఉంటే ఇక్కడ నెరవేరినట్టుగా కనబడుతుంటాయి. కాబట్టి 11, 12, 13, 16 అధ్యాయాలు మీరు పూర్తిగా చదివినట్లయితే కనుక మనం నెక్స్ట్ వీక్ చేయబోయే దానికి ఒక క్లారిఫికేషన్ మనకు వస్తుంది. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే
మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది మనకి పూర్తి ఒక అవగాహన ఉండాలి ఎదుటి వ్యక్తికి చెప్తూ ఉన్నప్పుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పిల్లలకి చెప్పడానికి అనేటువంటిది మాట సహోదరు చెప్పాడు. ఆ విషయం గురించే మీరు ఇది చేయాలని వాక్యంలో కూడా చెప్పబడి ఉంది. బట్ మనం కొన్ని విషయాలు మనం గుర్తెరగకుండా, మనం దాని గురించి విశదీకరించకుండా, దాంట్లో లోతు ఏంటి అనేటువంటి తెలుసుకోకుండా మనం చెప్పలేం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు 12వ అధ్యాయంలో 14వ వచనం ఒకసారి తీసి చదువుదాం. అక్కడ రాయబడినటువంటి మాట చూద్దాం. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దినము, మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను, తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరు తరతరములకు నిత్యమైనటువంటి కట్టడగా దీనిని మీరు ఆచరించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేనిని ఆచరించాలి అనేటువంటి విషయం గురించి అక్కడ మనం చూసినట్లయితే 1 నుంచి 14 వచనం వరకు కొన్ని విషయాలు రాయడం జరిగింది. ఇది ఒరిజినల్గా మనం చూసుకుంటే 11వ అధ్యాయం నుంచి ఉంటుంది ఈ టాపిక్ అంతా కూడా. అది కూడా మనం చదువుదాం. అదంతా జరిగిన తర్వాత పులియని రొట్టెల గురించి అక్కడ రాయమనేటువంటి మాట కూడా అక్కడ రాయబడింది. ఇప్పుడు 12వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి 14 వచనం వరకు ఈరోజు మనం ఈ సమయంలో మ్యాక్సిమం మనం కంప్లీట్ చేయడానికి మనం ప్రయత్నిద్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలండి. ప్రతి వారం మనం పంచుకునేటువంటి హెచ్చరికలకు సంబంధించినటువంటి మెసేజ్ కాదు, కొంచెం హిస్టరీలో మనం వెళ్తా ఉన్నాం. ఏమాత్రం మీ కాన్సన్ట్రేషన్ ఒక్క మాట మీరు మిస్ అయినా కూడా నెక్స్ట్ మీకు అర్థం కాదు. బీ కాన్సన్ట్రేట్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చదువుకుందాం. మొదటి వచనం చదువుదామండి. 12వ అధ్యాయం మొదటి వచనం. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా, ఈ అహరోను గారి గురించి కూడా మనం 16వ అధ్యాయంలో ఒక మాట కూడా రాయబడి ఉంటుంది ఆయన గురించి. మొదటి యాజకునిగా ఆయన అక్కడ నిలబడినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతుంటాడు మోసే తర్వాత. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే ఆ సమయంలో మాత్రం ఆయనతో ఉన్నాడు, మోసేతోటి ఉండి ఉన్నారు. మోసే తర్వాత నిలబడినటువంటి ఇంకొక వ్యక్తి గురించి కూడా మనం రీసెంట్గా లాస్ట్ 2 వీక్స్ కిందట మనం ఆ బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకున్నాం. తర్వాత మీకు అది రిమెంబర్ చేస్తాను. ఈ మాట మనం చూద్దాం. 1వ వచనం చదువుతాం. వారిద్దరు ఉన్నప్పుడు మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఎలాగో సెలవిచ్చెను. యెహోవా వారితో ఎలాగో సెలవిచ్చారట. ఏమని సెలవిచ్చారో మనం చూద్దాం. నెలలో మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ సరిపోతుంది. మళ్ళా మనం కంటిన్యూషన్ చేద్దాం. మీరు ఆ బుక్ ఓపెన్ చేసి పెట్టుకోండి. నెలలో ఇది మొదటి నెల అనేటువంటి ఒక రోజు, ఒక గడియ గురించి ఇజ్రాయేల్కి దేవుడు చెప్తున్నటువంటి మాట మనం అక్కడ క్లియర్గా చూస్తాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే ఇప్పటి వరకు కొన్ని రోజులు జరిగినాయి, అన్నీ జరిగినాయి, కానీ ఇదే మీకు మొదటి నెల మొదటి రోజు అనేటువంటి కొన్ని మాటలు అక్కడ ఆయన మాట్లాడడం యొక్క దానికి గల కారణాలు ఏంటంటే, ఐగుప్తు దేశంలో మీరు ఎంతవరకు శ్రమపడి ఉన్నారు, కొన్ని ఏండ్ల కొలది మీరు శ్రమపడి ఉన్నారు. అక్కడి నుంచి మీరు విడుదల పొందుతున్నారు. ఆ విడుదల పొంది మీరు స్వతంత్రులుగా కాబోతున్నారు. దాని తర్వాత మీరు చేసేటువంటి పని ఏ విధంగా ఉండాలి, మీ జీవితంలో లెక్కింపబడుతున్నటువంటి గడియలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి మాటను ఉద్దేశించి అక్కడ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ జరగబోయేటువంటి క్రియలో మనందరికీ తెలుసు, దేవుడు ఐగుప్తు దేశం నుంచి తన బిడ్డలను, ఇజ్రాయేల్ బిడ్డలను ఈ విధంగా తను బయటికి తీసుకొచ్చాడు అనేటువంటి మాట ప్రతి ఒక్కరిని కూడా ఒక అవగాహన ఉంది. కొన్ని భయంకరమైనటువంటి తెగుళ్లను ఆయన ఎందుకు సృష్టించాడో మీ అందరికీ తెలిసినటువంటి మాటలే. ఆ ఆఖరి క్షణంలో ఇజ్రాయేలుకు వారికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీకు విడుదల పొందుకున్నారు, స్వతంత్రులుగా మీరు అవ్వబోతున్నారు, కాబట్టి ఇక్కడి నుంచి మీకు మొదటి నెల అనేటువంటి మాట మనం చెప్పుకుంటున్నాం. మనం కూడా స్వతంత్ర దినోత్సవం మనం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రతి దేశంలో కూడా వాళ్ళు విడుదల పొందారు శ్రమ నుంచి, మనం స్వతంత్రులుగా అయ్యాం. ఆ దినం నుంచి మనం కూడా లెక్కెట్టుకుంటున్నాం. ప్రతి ఒక్క దేశంలో జరుగుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇది ఆ సమయంలో అప్పట్లో మొదటగా జరిగిందేమోనని నేను అనుకుంటా ఉన్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ప్రాచీన కాలం నుంచి ఇప్పుడు ఇది పాత నిబంధనలు గడిచినవన్నీ కూడా చాలా పాత సంబంధించినటువంటి హిస్టరీకి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం కూడా ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాం కదా.
ఆ విడుదలకు సంబంధించినటువంటి మాట కింద వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, మీరు ఆ బానిసత్వపు బ్రతుకు నుంచి మీరు విడుదల పొందారు, మీరు స్వతంత్రులుగా పొందుకుని ఉన్నారు. మొట్టమొదటిగా మీకు ఇది ఒక రోజున నేను మీకు నియమిస్తున్నాను అనేటువంటి మాటను బట్టి ఆయన చెప్తా ఉన్నాడు. ఇది మన ఆధ్యాత్మిక జీవితానికి ఎట్లా తీసుకొచ్చానంటే, మనందరూ పాత జీవితాలు కూడా ఉన్నాయి. ప్రజడు హల్లెలూయా. దేవుని గుర్తెరిగిన తర్వాత మన జీవితాల్లో వచ్చినటువంటి మార్పును బట్టి మన దినంలో గడియలు లెక్కింపబడతా ఉన్నాయి. ప్రజడు హల్లెలూయా, హల్లెలూయా. అక్కడి నుంచి మన యొక్క జీవితానికి ఒక స్వతంత్రం ఏర్పడింది, దేవుని యొక్క రక్తం చేత కడగబడడం వల్ల. ప్రజడు హల్లెలూయా. ఆయన యొక్క రక్తం స్వీకరించి ఆయనలో కూడా మనం కూడా ఏకీభవస్తులుగా మనల్ని దేవుడు తీసుకోవడానికి ఆ యొక్క రక్తం మనం అందరం కూడా స్వీకరించున్నాం. ఆ దినం నుంచి కూడా మన జీవితాల గురించి కూడా మనం మొదటి దేవుని యందు మనం రక్షింపబడినటువంటి రోజుగా మనం కూడా స్వీకరించుకోవచ్చు. అయితే ముందుకు వెళ్దాం. ఆ వచనాలు చదువుకున్న 14 వచనం వరకు. ఆ తర్వాత అక్కడ మాట రాయబడింది. ఇక్కడ నేను సహోదరుని రోజు ఇంగ్లీష్ బైబిల్ కూడా డిస్ప్లే చేయమని చెప్పాను. రీజన్ ఏంటంటే ఈ వచనం గురించి. 3వ వచనంలో మీరు చూసుకున్నట్లయితే, మీరు ఇజ్రాయేలీయుల సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు. ప్రజడు హల్లెలూయా. ఈ దశమి నాడు అంటే మరలా మనం ఓల్డ్ క్యాలెండర్లోకి వెళ్ళిపోవచ్చు. మన ఇండియాలో కొన్ని విషయాల్లో ఆలోచిస్తాం. ఏకాదశి, దశమి, ఈ రోజు పాడ్యమి, రేపు నెల పొడుపు, కొన్ని మాట్లాడతాం కదా. దాని గురించి ఇక్కడ రాయట్లేదు. ఇది బాగా క్లారిటీ మీరు చూసుకోవాలి. ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి. ఆ మాట స్పీకింగ్ టు ద, అక్కడ కొన్ని మాటలు రాసి, మీరు ఇజ్రాయేల్ గురించి ఈ నెల దశమి నాడు మీరు వారు మీ కుటుంబాల గురించి జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ 10th డే అనేటువంటి మాట అక్కడ మనకు క్లియర్గా కనబడుతుంది. అందు గురించి అది కూడా మిమ్మల్ని డిస్ప్లే చేయమని. దశమి అనేటువంటి మాట ఇక్కడ వారు తీసుకున్నటువంటిది ఏంటంటే 10వ రోజు. ప్రైజ్ హల్లెలూయా. మన భాష తర్జుమాలో దాన్ని దశమి నాడు అనేటువంటి మాట రాయబడింది. దాని గురించి అక్కడ చెప్పడం జరిగింది. కేవలం మనం ఒకసారి ఎందుకు మనం ఇట్లా చెక్ చేసుకోవాలంటే, అంటే క్రాస్ చెకింగ్ చేసుకోవాలంటే మిస్అండర్స్టాండింగ్ మనకు రాకుండా ఉండేటట్టు, మనం మిస్లీడింగ్ కావద్దు. తప్పుగా మనం ఆలోచించుకొని ఆ దశమి నాడు పలానా మాట చెప్పుకున్నాడు కాబట్టి ఆ రోజు చాలా మంచి రోజు అనుకుంటా మొదలెట్టాం అనుకో, మనం వేరే చోటికి వెళ్ళాల్సి వస్తుంది. ప్రైజ్ హల్లెలూయా. అది నేను చెప్తే అది తప్పుడు బోధ కూడా అయ్యేటువంటి అవకాశం చాలా ఖచ్చితంగా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుగురించే మనం సహోదరుని ఈరోజు మాట్లాడడం జరిగింది. రైట్, ఇప్పుడు పోదాం. ఈ నెల దశమి నాడు వారు తమ కుటుంబంలో లెక్క చెప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రతి కుటుంబమునకు వాళ్ళు విడుదలకు ముందు, వాళ్ళు విడుదల కాక మునుపు, ఆఖరు తెగులు ఆ దేశంలో, ఆ ఐగుప్తు దేశంలో రప్పించే ముందు దేవుడు వారికి చెప్తున్నటువంటి మాట ఏమిటయ్యా అని అంటే, ప్రతి ఒక్క కుటుంబము కూడా ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను మీరు తీసుకొని ఉండాలి. అది మీకు చంపిన తర్వాత అది మీకు ఎక్కువై, ఆ మాంసం కూడా ఒకవేళ మీకు ఎక్కువైనట్లయితే కనుక మీరు ఎదుటి వ్యక్తితో కూడా దాన్ని షేర్ చేసుకోవచ్చు అనేటువంటి మాట అక్కడ తెలియజేస్తూ ఉంది. ఈ పస్కా పండుగ అనేటువంటి దాని గురించి ఇది పాత నిబంధనలో రాయబడినటువంటి మాటగా మనం చూస్తూ ఉన్నాం. ఇందాక సహోదరుడు కూడా మాట రిమెంబర్ చేసినాడు. ఏమని, ఇప్పుడు మనకి ఇది అవసరమా, ఎందుకు చాలా మంది ఇది చేయట్లేదు, మనకి ఈ కొత్త నిబంధన గ్రంథంలో మనం ఉన్నాం. ప్రజడు హల్లెలూయా. కొత్త నిబంధన గ్రంథంలో మనం ఉండి ఉన్నాం. మనకెందుకు ఇది, మనం ఎందుకు ఆచరించాలి, మనకు అవసరం ఏముంది అనేటువంటి క్వశ్చన్ కూడా మనకు ఖచ్చితంగా వచ్చి ఉంటుంది రేపు పొద్దున చేయబోయే దాన్ని బట్టి. ప్రజడు హల్లెలూయా. దానికి ఒక మాట చెప్తానండి. పౌలు గారు తను కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చినప్పటికీ చాలా సంఘాలకు మాట రాస్తూ కొరింథీయులకు కూడా ఒక మాట రాయడం జరిగింది. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఒకసారి ఆ మాట చూద్దాం. 5వ అధ్యాయంలో 7వ వచనంలో మాట రాయబడి ఉంది. మీరు పులిపిండి లేని వారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఎక్కడో పాత నిబంధన గ్రంథంలో పస్కా పండుగ గురించి రాయబడి ఉంది. ఆ పస్కా పండుగలో కొన్ని గొర్రెల గురించి కొన్ని మేకల గురించి తెలియజేస్తూ ఉన్నాడు. నేను అందుకే చాలా కాన్సన్ట్రేషన్తో వినాలని చెప్తాను. ఆ మాటను తీసుకొచ్చి నూతన నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో కొరింథీయులకు, ఆ సంఘంకు పౌలు గారు చెప్పవలసినటువంటి విషయం, చెప్తున్నటువంటి విషయం ఏంటో తెలుసా?
క్రీస్తు అను మన పస్కా పశువు గురించి వధింపబడినటువంటి మాటను ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ప్రజడు హల్లెలూయా, హల్లెలూయా. బేసిక్ ఎక్కడ ఉంది? పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండంలో రాయబడి ఉంది. పస్కా పండుగ, దాని యొక్క వివరణ, దాని ఆచరణ, ఏ విధంగా జరిగించుకోవాలి, ఏ విధంగా మనం చేయాలి అనేటువంటిది ఇక్కడ ఏ సంఘంలో చెప్తున్నాడు ఈయన? నూతన నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి కొరింథీయుల సంఘం గురించి చెబుతూ అదే బేసిక్ ఇక్కడ తీసుకొస్తున్నాడు. క్రీస్తు అనేటువంటి పస్కా మన కొరకు వధింపబడింది. ప్రజడు హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఆయన్ని రకరకాలుగా మాట్లాడుతూ మీరు నిన్న కాక మొన్న నేను ఒక వీడియో కూడా చూసాను. ఒక స్వామీజీ అంటా ఉన్నాడు, చాట్‌జీపీటీకి వెళ్ళి ఓపెన్ చేసి ఎన్నిసార్లు బైబిల్ గ్రంథంలో గొర్రెలు గూర్చి రాయబడి ఉందంటే దాదాపు 500 సార్లు అని చాట్‌జీపీటీ అతనికి రిప్లై అవ్వడం జరిగింది. ఒక టీవీ ముందు, స్క్రీన్ ముందు చెప్తున్నాడు. కాబట్టి ఈయన గొర్రెలకు సంబంధించినవాడు, గొర్రెలు మేపుకున్నవాడు, ఈయన దేవుడు అని మీరు ఎట్లా అంటారని ఒక క్వశ్చన్ తీసుకొచ్చాడు. కాదు, ఈ పస్కా పండుగలో ఎందుకు ఈ మాట ఇక్కడ ఆయన యాడ్ చేశాడు అంటే గమనించండి. ఆ బలైపోవలసినటువంటి ఒక గొర్రె పిల్ల ఆ రోజు ఇజ్రాయేలుకి ఒకటి అవసరం వచ్చింది. దాని రక్తం వారికి అవసరం వచ్చింది. ఏ విధంగా వారికి అవసరం వచ్చింది? బ్రతింపబడినటువంటి ఆ గొర్రె యొక్కయు ఆ మేకపిల్ల యొక్కయు రక్తముని తీసుకొని మీ యొక్క దారబంధంలో మీరు పెట్టిన తరువాత సంహార దూత ఒకటి రాబోతుంది. ఆ రక్తముని చూసినటువంటి ఆ ఒక సంహార దూత ఏం చేస్తుందో తెలుసా? ఆ కుటుంబంలో ఉన్నటువంటి మొదటి సంతతిని నాశనం చేయకుండా వెళ్తుంది. ఆ రక్తం లేనటువంటి ప్రతి గడపలో ఉన్నటువంటి మొదటి సంతానం ఏమైపోతుందట? చనిపోతుంది. మన పరిస్థితిలో కూడా చూసుకున్నట్లయితే అందుగురించే ఆ పస్కాతో, ఆ గొర్రె పిల్లతో దేవుణ్ణి పోల్చడం జరిగింది నూతన నిబంధన గ్రంథంలో. మరి ఇప్పుడు ఎందుకు మనం దీన్ని గుర్తు చేసుకోకూడదు? ప్రజడు హల్లెలూయా. దీనికి ఇప్పుడు మనం చేయబోతున్నటువంటి గుడ్ ఫ్రైడే క్రీస్తు యొక్క బలి అర్పణకు చాలా దగ్గర సంబంధమే కదా ఉంది. ఆలోచించేటువంటి విషయంలో, అవగాహన లోపంలో కొన్ని విషయాల్లో మనం కొన్ని మరిచేటువంటి పరిస్థితులు ఉన్నాం. ఇప్పుడు నీ బిడ్డలు వచ్చి నిన్ను అడిగితే ఈ పస్కా పండగ ఏదైతుందో ఆ ఆచరణ త్రూగా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటి? క్రీస్తు యొక్క మరణమును గుర్చండి. ప్రజడు హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 14వ వచనంలో దీనిని మీరు తరతరముల వరకు దీనిని మీరు ఆచరించండి అనేటువంటి మాట రాయబడింది. ఒకసారి మళ్ళీ చూద్దాం మాట. శుభదినముగా దాన్ని మనం ఆచరించాలి. గుడ్ ఫ్రైడే అనేటువంటి మాట మన బైబిల్ గ్రంథంలో ఎక్కడా కనబడదు. పస్కా పండుగ గురించి రాసినటువంటి మాటనే ప్రభుత్వ పూర్వకంగా వారు గుడ్ ఫ్రైడేగా దాన్ని తీసుకొచ్చి మన ముందు పెట్టడం జరిగింది. ఇది దీని వెనుకున్నటువంటి హిస్టరీ. ఇప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ముందు ఆ మాట చదువుకుని ముందుకెళ్దాం. ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును. ఎస్, ప్రేజ్డ్ హల్లెలూయా. ఆయన చనిపోతే పండగ ఎందుకంటే మీరు చేసుకుంటారు అనే వాడికి ఇదే సమాధానం. ఈ రిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా. ఎవరైనా దేవుడు అనేటువంటి వాడు మన కోసం చనిపోతున్నప్పుడు వీళ్ళు ఏంటంటే గుడ్ ఫ్రైడే చేసుకుని పండగ చేసుకుంటారు అనేటువంటి వాడికి చెప్పండి తీసుకెళ్ళి ఈ మాట. ఆయన దీన్ని ఆచరించుండమన్నాడు. నా కొరకు నాకు అపరాధ తప్పిదమును బట్టి ఆయన బలిగా అర్పింపబడి ఉన్నాడు. దాన్ని ఆచరించమన్నాడు. ప్రతి విషయం ఆ రోజు మంచి దినముగా మళ్ళీ ఆచరించమని ఆయన సెలవు ఇవ్వడం జరిగింది. ఆయన ఇంకొక మాట మనం చూద్దాం. యోహాను పత్రికలో 1వ అధ్యాయం 29వ వచనంలో ఈ గొర్రెపిల్ల అనేటువంటి మాట ఆయన గురించి రాయబడి ఉంటుంది. మనం కూడా మన రొట్టె ద్రాక్షారసం తీసుకున్నప్పుడు ఆ మాట మనం వాడుతూ ఉంటాం. 29వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ మాట అనుకుంటూ ఉంటాం కదా, పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఈయనే. ఆ గొర్రెపిల్ల ఈయనే, ఆ పస్కా పశువు ఆయనే. మనం మొదటికి వచ్చేద్దాం. 12వ అధ్యాయంలోకి వచ్చేసి ఎక్కడి వరకు వచ్చేసి చదువుకున్నాము, మిగతాది అక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాం. 10వ రోజు అనేటువంటి మాటను మనం చూసుకుంటున్నాం. మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. అది కనీసం ఒక ఏడాది ఉండవలెను. చదువు ముందుకి. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయినెడలా వాడును వాని పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వాని లెక్కింపవలెను.
నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లను తీసుకొని వలను. ఏడాది మగపిల్లను కాబట్టి మన శిశువును ఆయనకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తుంటాం. రైట్. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవలెను. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఆగుదాం. ఎప్పుడు చెప్పాడైనా 10వ దినమున మనం చూజ్ చేసుకోవాలి. గొర్రె కానీ మేక కానీ వాళ్ళు చూజ్ చేసుకోవాలి. ఇజ్రాయేల్ ప్రజలు 10వ దినం చూజ్ చేసుకుని 14వ దినం వరకు వేచి ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ 14వ దినం వరకు వేచి ఉండాలి అని అంటే మధ్యలో ఎన్ని రోజులు? 4 డేస్. 4 డేస్ వీళ్ళు ఏం చేయాలంటే దానిని వీళ్ళు గమనించాలి. మనం ఆ ఎర్ర పేలు గురించి కూడా మనం మాట్లాడుకునేటప్పుడు ఆ పేయలను తీసుకొచ్చి అప్పుడే వధించడానికి లేదు. కొన్ని రోజులు వాటిని గమనించవలసినటువంటి ఆచరణ దీంట్లో ఖచ్చితంగా పెట్టాడు. ఈ మాటను మనం చూస్తున్నప్పుడు మనకి ఏం గుర్తు వస్తుందంటే ప్రభువారు సిలువుకి అప్పగింపబడ్డ మునుపు ఆ గాడిదల మీద ఆయన ఊరేగుతుంటున్నప్పుడు ఆయన్ని ఇస్కరియోతు యూదా ద్వారా వారు చెరపట్టలోనికి తీసుకొచ్చినప్పుడు ఆయన కూడా అబ్జర్వేషన్లోనే పెట్టారు. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలందరూ కూడా అక్కడ దొంగలకు కూడా వాళ్ళు అడిగి అన్నీ చేసిన తర్వాతనే ఆ కొత్త పిల్ల పైన ఏం చేస్తాడు, ఈయనలో నాకు ఏ లోపం ఈయనలో నాకు కనపడలేదు అనేటువంటి తీర్పుని తీర్చి చేయగడుక్కుంటాడు. ఆయన నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదని ఆయన చేతులు కడుక్కుని ముందుకెళ్తాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇది దానికి సూటబుల్గా వారు చెప్తున్నారు. ఒరిజినల్గా చెప్పుకోవాలని అంటే క్రీస్తుని సిలువవేయబడక మునిపే వారు చంపేద్దామని ముందే పన్నాగం చేశారు. కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆ గొర్రెల ఊరేగింపు జరుగుతున్నప్పుడు ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రజలను బట్టి వారు ఆ పని చేయకుండా వారు భయపడి ఆగిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. 22వ అధ్యాయం ఒకసారి చూద్దాం అన్నమాట. 22వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో మాట రాయబడి ఉంటారు. చూద్దాం. చూడండి, ఆ పస్కా అనేటువంటి మరలా ఈ మాట అక్కడ కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఆ పస్కా అనేటువంటి ఆ పులియన్ రొట్టెల పండుగ సమీపంలోనికి వచ్చి ఉన్నదట. ఆ సమయంలోనే అక్కడ ఏం జరుగుతుందో చూడండి. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఎలాగు చంపుదామని ఉపాయం వెతుకుచుండిరి. ప్రజలు హల్లెలూయా. వారు ప్రజలకు భయపడారు కాబట్టి అక్కడ చంపకుండా ఈయన్ని చంపేటువంటి విధానం ఎలా ఉంటుంది అనేటువంటి అక్కడి నుంచి వారు మరలా ఉపాయం ఆలోచించడానికి కూరుకున్నట్టుగా కనబడుతూ ఉంది. లేకున్నట్లయితే కనుక ఆయన అక్కడే ఇది చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగా వారు కనబడుతూ ఉన్నారు. రైట్. ఆ 4 దినములను చూసిన తర్వాత ఈ పస్కా పండుగ అనేటువంటిది రెఫరెన్స్ టు మన గుడ్ ఫ్రైడేకి సంబంధించిందండి. క్లియర్గా మెసేజ్ అది. ఆ 4 రోజులు ఇదైన తర్వాత మనం ఇందాక మాట్లాడుకున్న పొంతి ఫిలాప్ గారు ఆయన ఏం చేస్తారు, ఈయనలో నాకు ఎటువంటి దోషమును నాకు కనపడలేదని చెప్పి ఆయన తన చేయిని కడుక్కోవడం కూడా మనం చూస్తాం. ఆ నెక్స్ట్ నుంచి చదువుకుందాం. తర్వాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కోటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధము 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను. ప్రైజ్ హల్లెలూయా. ఆ యొక్క రక్తం ఏదైతే ఉందో ఆ యొక్క రక్తంను తీసుకుని తన ఇంటి నిలువు కమ్మీలకు అడ్డ కమ్మీలకు ఆ రక్తాన్ని పూచినటువంటి దాని తరువాత అక్కడ ఏం జరుగుతుందట, సంహారపు దూత ఎవరైతే ఉన్నారో ఆ దూత వచ్చి ఆ యొక్క ఇంటిని పాడు చేయకుండా ఉంటుంది. ఆ ఇంటిలో ఉన్నటువంటి మొదటి సంతానము నాశనం చేయకుండా ఉంటుంది. ఆ యొక్క బిడ్డలు ఎవరైతే ఆ ఇంట్లో ఉన్నారో వారికి ఒక విమోచన అనేటువంటిది ఆ యొక్క రక్తము ద్వారా మాత్రమే ఏర్పడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రజడు హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క విమోచనకు దేవుని యొక్క రక్తం అవసరం. 1 పేతురు గ్రంథంలో ఆ మాట రాయబడి ఉంది. 1 పేతురు ఆ మాట చూద్దాం ఒకసారి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం 19వ వచనంలో మాట రాయబడి ఉంటుంది. చదవండి. 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు
విమోచింపబడలేదు. లేకుంటే మీ తరతరాల నుంచి వచ్చేటువంటి పరిస్థితులను బట్టో, లేకుంటే నీకున్నటువంటి పరిస్థితులను బట్టో, నీకున్నటువంటి వెండి బంగారాలు ఆస్తి అంతస్తులను బట్టో మీరు విమోచింపబడలేదు కదా అని చెప్పి 19వ మాట హల్లెలూయా, అమూల్యమైనటువంటి రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. గొర్రెపిల్ల రక్తము చేత మనం, గొర్రెపిల్ల అయినటువంటి క్రీస్తు రక్తము చేత మనం విమోచింపబడి ఉన్నాం. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. అందుగురించి అక్కడ ఆ మాట క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకి ఎన్ని అవసరం అనిపిస్తూ ఉంటుంది, మనకి ఒక అవగాహన వస్తూ ఉంటుంది. ఇప్పుడు పస్కా పండుగకి దేవుని యొక్క శిలువ మరణానికి అది ఏంటి సంబంధం, ఎందుకు దీనిని ఆచరణలోకి తీసుకురా. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటుంది ఏంటి, ఆయన యొక్క శిలువ మరణమును గురించి ప్రచురణ చేస్తున్నాం. మనం ఆయన యొక్క శిలువ మరణమును ప్రచురణ చేసే పద్ధతే ఈ పస్కా ఆచరణ పాత నిబంధన గ్రంథంలో. ప్రజడు హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చూద్దాం, ఇంకా చదువుదాం. 12వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే 7వ అధ్యాయం నుంచి చదువుదాం. మీకు విషయం తెలుసండి, ఆయన యొక్క రక్తం చేత మనం విమోచింపబడ్డామని అంటే మనం ఇక్కడ చాలా ధైర్యంగా చెప్పుకోవాల్సిన మాట ఏంటో తెలుసా, పరిశుద్ధుడు. అందుకే అక్కడ గొర్రె పిల్లను కూడా చెక్ చేసి 4 రోజుల తర్వాత వారు దాన్ని బలి అర్పించడానికి ఏ తెగులు కానీ ఎటువంటి దోషము కానీ దానిలో కనపడకుండా ఉన్నటువంటి దాన్ని వారు బలి అర్పించారు. పొంతి పిల్లకు ఆయన క్లియర్గా సర్టిఫై చేశాడు, ఈయనలో నాకు ఎటువంటి దోషము కానీ ఎటువంటి ఏమీ కూడా నాకు ఈయనలో కనపడలేదు, పరిశుద్ధుడు. ప్రజడు హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క రక్తం చేత మనందరూ కూడా కడగబడ్డాం. ప్రజడు హల్లెలూయా. జనాలు చాలా మంది మనల్ని కొన్నిసార్లు ఏం చేస్తారంటే మనల్ని పట్టించుకోరు. మన విలువ మనకంటూ ఒక విలువ కానీ ఒక వాల్యూ కానీ మనుషుల దగ్గర లేకపోవచ్చు. దేవాది దేవుడు పరిశుద్ధుడు తన రక్తం పెట్టి నిన్ను నన్ను కొన్నాడు. ప్రజడు హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు గర్వించదగ్గ విషయం ఏమైతే మన జీవితంలో ఒకటి ఉంది అని అంటే, పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుని సొత్తు నేను. హలో ప్రజడు హల్లెలూయా. నీ యొక్క దూషణకు కానీ లేకుంటే నువ్వు పరిచేటువంటి ఈ అవమానాలకు కానీ ఇది నాకు శాశ్వతం కాదు. ఆయన దగ్గర నుంచి అవమానం పొందితే అది నాకు శాశ్వతం. నేను పొందుకున్నటువంటి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా, ఆయన కుమారుడు ఆయన కుమార్తెని నేను పిలువబడుతున్నాను, నేనే మార్గము సత్యము జీవము అని ఆయన మాత్రం చెప్పగలిగాడు. అలాంటి బలి అర్పణ చేయడానికి కేవలం ఆయన మాత్రం అర్హుడు. ప్రజడు హల్లెలూయా. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడిగా జీవించగలిగాడు. మిగతా వారితో ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, నేనే మార్గము సత్యము జీవము అని ఆయన చెప్పడమే. నాతో పాటు మీ అందరితో పాటు నేను కూడా అంటే గొడవలేకపోతాను. ఇప్పుడు జనాలకు వచ్చిన ప్రాబ్లం అది. మా దేవుళ్ళు మీ దేవుళ్ళు అని కొట్టుకోవడానికి గల రీజన్ ఏంటంటే, నేనే మార్గము సత్యము జీవనం అంటే రైట్. ఇటు రీతిగా పరిశుద్ధముగా జీవించి బలి అర్పణకు రెడీ అయినటువంటి ఏ వ్యక్తి కానీ దేవుళ్ళు దేవతలు అనుకోబడుతున్నటువంటి ఏ మనుషుడు కానీ మనకి కనపడదు. ప్రజడు హల్లెలూయా. మనం సేవిస్తున్నటువంటి దేవుడు అంత గొప్ప దేవుడు. దానిని బట్టి మనకు ధైర్యం కావాలా, దానిని బట్టి మనం గర్వించాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ఇందాక మనం చదువుకున్నాం కదా, వంశపారంపర్యం వచ్చేటువంటి పరిస్థితులను బట్టి కాదు, ఆస్తి అంతస్తులను బట్టి కాదు, వెండి బంగారాలను బట్టి కాదు మనం విమోచింపబడింది. ఆయన ప్రణాళికలో మనం ఉండి ఉన్నాం, ఆయన యొక్క ఆలోచనలో మనం ఉండి ఉన్నాం. నిన్ను నన్ను ప్రేమించున్నాడు కాబట్టి ఆయన నిన్ను నన్ను తన యొక్క రక్తము చేత విమోచించున్నాడు. ఇదే ఇజ్రాయేలుకు పస్కా పండుగ ఆచరణ ద్వారా ముందుగానే తెలియజేసి ఉన్నాడు. ప్రజడు హల్లెలూయా. నేను ఎంచుకోండి అన్నటువంటి నా కుమారులు నా బిడ్డలు, మీరు విడుదల పొందక మునుపు మీరు చేయవలసినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, కొన్ని కలాపాలు మీరు చేయవలసినటువంటి విషయాలు ఉన్నాయి. దానినే ఈ పస్కా పండుగ మీరు ఆచరించవలసినటువంటిది. ఇది తరతరములకు మీరందరూ కూడా దీన్ని ఆచరించాలని వారికి తెలియచేయడం జరిగింది. ఆయన రక్తం చేత విమోచింపబడి ఉన్నాం కాబట్టి వాళ్ళు చేసినటువంటి అదే ఆచరణ ప్రకారం మనం ఈరోజు చేయట్లేదు. దట్స్ ద మెయిన్ ప్రాబ్లం. కాబట్టి చాలా మంది దీన్ని వదిలేయడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే, ఇది చేయకపోతే పెద్ద దోషమో, చేస్తే పెద్ద పుణ్యమో, లేకుంటే పూర్తిగా గమనించాలి, మన క్రైస్తవ జీవితంలో
మనం ఏదో మంచి పనులు చేస్తున్నాం కాబట్టి, ఏదో మంచిగా బ్రతుకుతున్నాం కాబట్టి పరలోకం మనకు కనపడదు. అందులో మనం చోటు సంపాదించుకోం. ఈ రక్తమును అంగీకరించగలిగి ఆయన యొక్క ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించగలిగినప్పుడు మాత్రమే అక్కడ మనం అర్హత పొందుకుంటాం. ఈయన చేసినటువంటి పని అదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆచరణలో చేయకపోవడం వల్ల మనం రాంగో లేకుంటే వారు తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నారో అనేటువంటి విషయాన్ని మనం చెప్పక్కర్లేదు. చేసినట్టు మాత్రం ఆ ఒక్క దినమును, ఆ ఒక్క రోజును జ్ఞాపకం చేసుకున్నట్టు నెక్స్ట్ వచ్చేటువంటి జనరేషన్కి మనం తెలియపరచడమే తప్ప దీంట్లో ఎటువంటి దోషం లేదనేటువంటిది మీరందరికీ కూడా ఒక క్లారిఫికేషన్ రావాలనే ఉద్దేశంతోనే ఈరోజు దేవుడి యొక్క ప్రేరేపణ కొద్ది విషయాలు మీ ముందుకి తీసుకురావడం జరుగుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం చదువుకుందాం, మిగతా విషయాలు చదువుకుందాం. ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలను. క్రైస్తవ జీవితంలోకి వచ్చి రక్షణ పొందుకున్నటువంటి ఏ వ్యక్తికి కూడా ద నెక్స్ట్ డే నుంచి నీకు ఆశీర్వాదాలు, ద నెక్స్ట్ డే నుంచి నీకు ఆస్తులు అంతస్తులు పెరుగుతాయనంటే అది అసలు నమ్మకూడనటువంటి మాట. రక్షణ పొందిన తర్వాతే నీలో శ్రమలు ఎక్కువవుతాయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రక్షణ పొందుకున్న తర్వాతే శ్రమలు ఎక్కువవుతాయి. దీనికి రీజన్ కూడా నేను చెప్తాను. ఆయన కొన్ని ఆశీర్వాదాలు నీ కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ స్థితికి నువ్వు రావాలని అంటే నిన్ను చెక్కుతాడు, 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 చెక్కుతాడు. ఆ పరిస్థితికి నువ్వు వచ్చిన తర్వాత నీకు ఆ ఆశీర్వాదం ఇస్తాడు. ఆ ఆశీర్వాదం పొందుకొని దాన్ని విడనాడి శాపగ్రస్తుడిగా ఉండేదానికంటే ఈ కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు అనుభవించి తగు రీతిగా మనం ఆయన దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక చిత్తమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చేటువంటి ఇబ్బందులను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. అందు గురించే లాస్ట్ వీక్ కూడా నేను మాట్లాడుతూ దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి, ఈ దేవునికి దగ్గరికి చేరువుకి మన జీవితం, మన యొక్క భక్తి జీవితం ఉండాలంటే ఏంటి చెప్పాను? ఇరుకు ఇబ్బందులలో ఆయన మరింత స్తుతించగలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, చదువుకుందాం. దాని తలను, దాని కాళ్ళను, దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడికి ఉడకనిదైనను నేలతో పండబడినదైనను తిననే తినకూడదు. ఉదయకాలము వరకు దానిలోని దేవియు మిగిలింపకూడదు. ఉదయకాలము వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 14 వరకు చదువుకున్న జాన్ త్వరగా. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రల చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. ఇది యెహోవాకు పస్కా బలి. దేవునికి పస్కా బలి ఈ విధంగా మీరు చేయడం, మీరు అర్పించడం యెహోవాకు మీరు చేస్తున్నటువంటి యొక్క పస్కా బలి. ఆ రాత్రి ఎందుకు చేస్తున్నాడు ఏంటంటే అందులో ఇప్పుడు మనం చదువుకున్న దానికి ప్రతి దానికి కూడా ఒక్కొక్క మీనింగ్ ఉంది. ఆ చేదుకు కానీ, ఆ విధానానికి కానీ, ఆ నడుము కట్టుకోవడానికి కానీ, ఆ కర్ర చేత పట్టుకోవడానికి కానీ. బట్ నాకు సమయం సరిపోక మీకు అన్ని వివరించలేకపోతున్నాను. బట్ నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను నెక్స్ట్ సాటర్డే మరికొన్ని విషయాల్లో మీ ముందుకు తీసుకురావడానికి. ఎవరు మిస్ కావద్దు, దయచేసి సమయానుసారంగా అందరూ వద్దాం. ఒకవేళ లాంగ్ టైం అయినా కానీ ఆ రోజు మనం అంతా కూడా కంప్లీట్ చేసుకుందాం. ఎస్, చదువుకుందాం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశం అందరి మనుషుల్లోనే గాని జంతువుల్లోనే గాని హతము చేసి ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు తీర్చి. ఒకసారి ఇక్కడ ఆగుదాం. ఐగుప్తు దేశంలో కొన్ని తెగులు రప్పిస్తాను, అక్కడ ఉన్నటువంటి దేవతలందరికీ కూడా నేను తీర్పు తీరుస్తాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఆయన తీర్పు తీర్చాలని ఆశ కలిగి ఉన్నాడు, ఎందుకు ఆయన మాట చెప్పాలని అంటే మోషే దగ్గర ఉన్నటువంటి ఆ స్నేహితుడు ఎవరైతే ఉన్నారో ఫరో, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడి దగ్గర గురించి విషయాల గురించి మోషే, మీరు ముందు అధ్యాయాలు చదివితే విషయాలు మీకు అర్థమవుతుంది, నేను స్టోరీలకు చెప్పేస్తాను. ఆ మాట ఆయనతో చెప్తున్నప్పుడు ఆయన ఏమంటాడంటే యెహోవా ఎవరు అనేటువంటి మాట చెప్పడం జరుగుతుంది. ఫరో గారు యెహోవా ఎవరు అనేటువంటి దాన్ని బట్టి ఎందుకు వారికి ఆ యొక్క గర్వంలోకి వాళ్ళు జరుగుతున్నారంటే ఈ లోకంలో కూడా మనం చాలా మంది చూస్తున్నాం. వారికి దేవుళ్ళు దేవతలు అని పిలువబడుతున్నటువంటి వారిని బట్టి ఆ గర్వాందోషులై వారు ఏం చేస్తారంటే యెహోవా ఎవరు అనేటువంటి తత్వంలో ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ దేవుడు వారు ఆ మాట అన్న దాని గురించి ఎవరిని బట్టి వారు గర్విస్తున్నారో వారందరికీ తీర్పు తీర్చాడు. 9 రకములైనటువంటి తెగులను రప్పించి ఆ 9 రకములైనటువంటి తెగులలో
ఒక్కొక్క దేవతగా వారు ఆచరిస్తున్నటువంటి ఒక్కొక్క విధానాన్ని ఆయన అనగా ద్రొక్కి తీర్పు తీర్చడం జరిగింది. 9వదిగా లాస్ట్లో సంహార దూతను సంచరించడానికి ఆయన తీసుకురావడం జరిగింది. 11వ అధ్యాయం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. 11వ అధ్యాయం 5వ వచనం నుంచి ఆ మాట చూద్దాం. అక్కడ కూడా ఇదే మాట ఆయన రాయబడి ఉంటుంది. అప్పుడు సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలే విసురు దాసి తొలిపిల్ల వరకు. తిరగల విసురు దాసి అంటే సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజు దగ్గర నుంచి తిరగలు విసురుకుంటూ పనిచేస్తున్నటువంటి దాసి తొలిపిల్ల వరకు. ప్రజడు హల్లెలూయా. దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశం అందలి తొలిపిల్లని అందరూ కూడా ఏమైపోతారు? చచ్చెదరు. జంతువులలోను తొలిపిల్లలను ఆయన నాశనం చేస్తాననేటువంటి మాట చెప్పడం జరుగుతుంది వీళ్ళు చేసినటువంటి పని వల్ల. 8వ వచనం వరకు చదువుకుందాం త్వరగా. ఐగుప్తు దేశం అంతటా మహాఘోష పుట్టెను. మహాఘోష, ఘోష కాదు ఇది, మహాఘోష. ఎలాంటి ఘోష అంటే ప్రతి ఇంటిలోనూ చావు కేక వినబడుతుంది, ప్రతి కుటుంబంలోనూ చావు కేక వినబడుతుంది. ఒక కుటుంబము పోయి వేరొక కుటుంబం పలకరించడానికి లేదు, ఒక కుటుంబము పోయి వేరొక కుటుంబం ఓదార్చడానికి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఏ కుటుంబం అయితే ఆ రక్త ప్రోక్షణ ఆ గుమ్మం పైన లేదో ఆ కుటుంబం అందరూ కూడా ఆ చావు గోతులు పడి ఉన్నారు, ఇంక్లూడింగ్ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఫరోతో సహా. ప్రైజ్ హల్లెలూయా. చదువుదాం. అప్పుడు ఐగుప్తు దేశం అంతటా మహాఘోష పుట్టెను. అట్టి ఘోష అంతకు ముందు ఎప్పుడూనో పుట్టలేదు. అంతకు ముందు అటువంటి ఘోష అనేటువంటిది వారు రుచి చూడనటువంటిది కనబడుతుంది. అట్టి భయంకరమైనటువంటి ఘోష. ఎస్, అంత్య దినములలో మనం ఉండి ఉన్నాం. అలాంటి ఘోష రాబోతున్నటువంటి పరిస్థితుల్లోనే మనం అందరూ ఉండి ఉన్నాం. చాలా మందికి మన సువార్త చెప్తున్నప్పుడు వారు ఎదిరిస్తూ ఉంటారు. నీకు అవసరం ఏంటి, లేకుంటే నువ్వు ఇది చేస్తుంటే దీని ద్వారా నీకు కొంత రొక్కం పడుతుంది అనేటువంటి మాటలు కొంతమంది ఉంటారు. కానీ చెప్పండి వాళ్ళకి, ఇది ఇలాంటి దోషం, ఇలాంటి ఘోష నీ కుటుంబంలో రాకుండా ఉండు నిమిత్తము ఆయన ఒక రక్తం చేత నువ్వును నీ కుటుంబం కడగబడాలని ప్రేమతత్వంతో దేవుని ప్రకటిస్తున్నాం అనేటువంటి మాట. ప్రజడు హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్క ఘోష నీ కుటుంబంలో ఉండకూడదు. అచేతనంలో మనం ఉన్నాం. అరే, ఈ మాట నాకు ఎవరైనా చెప్పినట్లయితే నేను కూడా ఆయన ఒక రక్తం చేత కడగబడుతుంది కదా, ఈ మాట నాకు తెలియక కదా నేను ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ లోకంలో మంటలో ఎటువంటి మంట అది? పురుగు అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి బాధ మేము భరాయిస్తూ ఉంటున్నాం అనేటువంటి పరిస్థితులు వారు ఉండకుండా నిమిత్తమే ఈ సువార్త మనం ప్రకటించడం, ఈ ప్రేమ తత్వమును మనం ప్రచురపరచడం. అంతే తప్ప దీని నుంచి లేకుంటే కొంతమంది రక్షింపబడడం వలనో, లేకపోతే కొంతమంది దేవునిలోకి నడవడం వలనో, కొంతమంది సంగమునకు వెళ్ళడం వలనో మనం గొప్పవారం కాదు. మన యొక్క క్రియలను బట్టి కాదు మనకు ఆయన పరలోకం ఇచ్చింది. ఆయన యొక్క కృపను బట్టి, ఆయన రక్త విమోచన అంగీకరించిన విధానమును బట్టి, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తున్నటువంటి ఆ యొక్క తత్వమును బట్టి. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ముందుకు వెళ్దాండి. ఇది చేస్తానని చెప్తున్నటువంటి దేవుడు అన్నమాట. నెరవేర్పు కూడా ఇంకా మనం చదువుకోవాలి. త్వరగా వెళ్దాం. యెహోవా ఐగుప్తీయులను 11వ అధ్యాయం 8వ వచనం వరకు చదువుదాం. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇశ్రాయేలీయులలో ఎవరి మీద నైనను ఒక కుక్కయు దాని నాలుక అంటించదు, ఆడించదు. నెక్స్ట్, అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారం చేసి నీవును. అప్పుడు ఏం జరుగుతుందట? చనిపోతారు. అందరు చనిపోయిన తర్వాత నువ్వే కాదు, నీకు సేవ చేసినటువంటి నీ సేవకులందరూ కూడా నా దగ్గరకు వచ్చి నమస్కారం చేసి నీవును నిన్ను ఆశ్రయించున్న ఈ ప్రజలు, ఈ జనులు అందరూ కూడా దయచేసి అక్కడి నుంచి వెళ్ళిపోండి అనేటువంటి మాట తనంతట తానే చెప్తాడనేటువంటి మాట ముందుగానే ఫరోకి వెళ్ళి ఎవరు చెప్తా ఉన్నారు? మోషే చెప్తా ఉన్నాడు. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్రయించున్న ఈ ప్రజలందరూ బయలువెళ్ళుడని చెప్పదు. ఆ తర్వాత నేను వెళ్ళేదను. రైట్. ఇక్కడి నుంచి డైరెక్ట్ 12వ అధ్యాయంలోకి జంప్ అవుతాం. ఈ మాట నెరవేర్పు చూద్దాం. 29వ వచనంలో ఆ నెరవేర్పు కనబడుతూ ఉంటుంది. 29వ వచనం 12వ అధ్యాయం 29 నుంచి 33 వరకు చదువుకుందామమ్మా. ఆ అర్ధరాత్రి వేళ ఏం జరిగిందయ్యా అంటే, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క
అందరినీ పశువుల తొలిపిల్లలన్నిటినీ ఆయన చెప్పినట్టు చేస్తున్నాడు ఇక్కడ. యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ప్రజడు హల్లెలూయా. 14వ వచనంలో ఫరో గారు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, ఫరో దగ్గరికి వెళ్ళి మోషే గారు చెప్తున్నటువంటి మాట, దేవుడు ఈ రకమైనటువంటి తీసుకుని వస్తాడు, దీనిని బట్టి నువ్వు ఇలా ఈ రకమైనటువంటి ఘోష పడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తూ ఇదంతా ఎక్కడ చెప్తున్నాడు? పస్కా పండుగ ఆచరణ విధానానికి ముందు దేవుడు ఈ రకమైనటువంటిది జరగాలి, ఇది ఆఖరోది, మీ విడుదలకు జరగబోతున్నటువంటి ఆఖరోది. కాబట్టి ఇతను మీరు జ్ఞాపకార్థమగును, మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరించాలనేటువంటి మాటను తీసుకొస్తా ఉన్నాడు. అక్కడి నుంచి 29 నుంచి 33 వరకు చదువుకున్నాం. కంటిన్యూషన్. సార్ క్షమించాలి. బయలువెల్లుడి, మీరు చెప్పినట్టుగానే వెళ్ళండి, మీరు దేశం నుంచి వెళ్ళిపోండి, మీరు చెప్పినట్టుగానే మీరు యెహోవాకు సేవించుడి. యెహోవా ఎవరని అడిగినటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాట ఇది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చెప్పినట్లే మీ మందలు మీ పశువులు కూడా తీసుకెళ్ళిపోండి, నన్ను దీవించుడి, శాపగ్రస్తుడనై ఉన్నటువంటి నా ఈ బ్రతుకును దీవించుడి. ప్రజలు హల్లెలూయా. ఆయనకు అర్థమైపోయింది నేను చెప్పినటువంటి మాట, దేవుణ్ణి నేను ఎదిరించున్నానటువంటి మాట నన్ను శాపగ్రస్తునిగా చేసింది. కాబట్టి మీరు ఆయన చెప్పినట్టుగానే మీరు ఎక్కడి నుంచి వెళ్ళండి, మీకున్నటువంటి ఆస్తి అంతస్తు, తర్వాత వచనాలు కూడా రాయబడి ఉంటుంది. ఆ మాట కూడా చదువుతాం, 33 ఒకసారి చదువుతాం. మీ దగ్గర చెలికత్తెలకు ఇవ్వాల్సినటువంటి వెండి బంగారాలు, మీకు కావాల్సినటువంటిది రావాల్సినటువంటిది ఏదైతే ఉందో ప్రతిదీ కూడా మీరు ఇక్కడి నుంచి పట్టుకుని వెళ్ళిపోండి. పోతా మీరు ఏం చేయాలో తెలుసా? నన్ను దీవించుడి. ప్రజలు హల్లెలూయా. ప్రజలందరూ దేవుని బిడ్డలకి దేవుడు ఇచ్చినటువంటి శక్తి అది. ప్రజలు హల్లెలూయా. ఆషామాషి కాదు. ఒక మనిషి మనలో ఒక మాట అన్నాడంటే దుఃఖపడిపోయి ఊరికే దాని గురించి ఆలోచించి కన్నీరు, దానికి కాదు విన్నాడు తెలిసింది. దేవుడితో మనం ఉండే జీవితాన్ని బట్టి మనం ఆలోచన కలిగి ఉండాలండి. రైట్, చదువుకుందాం మాట. ఐగుప్తీయులు మనమందరం చచ్చిన వారం అనుకుని తమ దేశముల నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతం చేశారట. బాబు నీకేంటి బ్యాగ్, నీకేం సర్దాలా, లేకపోతే నీకేం చేయాలి చెప్పు, నువ్వు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మాకు కావాలి. ఎయిర్పోర్ట్కి వెళ్తుంటావు ఒకసారి మనం రన్నింగ్ చేస్తూ ఉంటాం. కొన్ని ఎట్లా ఉంటుంది అంటే లగేజ్ సర్దుకోలేని పక్కన ఉన్నాడని సరే, బాబు నీ టైం అయిపోతుంది, నువ్వు త్వరగా వెళ్ళాలని బ్యాగులు కూడా సర్దుతారు. ప్రజలు హల్లెలూయా. నువ్వు వెళ్ళిపోవడం మాకు ఇక్కడి నుంచి కావాలి, నీ పలికేటువంటి ఆ దేవుని మాకు కావాలని మిగిలిన వారందరూ చేస్తున్నటువంటి మాట కింద కనబడతా ఉంది. రైట్, దాని తర్వాత 34 వచనం చదువుకుందాం. రైట్, ఇక్కడి నుంచి ఒక నిమిషం, ఇక్కడి నుంచి మళ్ళీ వేరే టాపిక్కి వెళ్తుంటుంది. సేమే అదే పస్కా పండుగ గురించి వివరించడం జరిగింది. పులిన పిండి గురించి ఏ విధంగా మీరు తినాలి, దాన్ని ఏ విధంగా ఆచరించాలి అనేటువంటి విషయాలు ఇందాక కూడా కొన్ని మనం 14 నుంచి మిస్ అయ్యాం. 14 నుంచి 21 వరకు మధ్యలో కూడా ఆ విషయాలే రాయబడి ఉంటాయి. మళ్ళీ ఇక్కడ 34 దగ్గర నుంచి కూడా అయ్యే విషయాలు రాయబడి ఉంటాయి. మరలా వాటిని గురించి నెక్స్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం ఒకసారి మనం చూద్దాం. పస్కా అని అంటే దాటి వెళ్ళడం, అందు గురించి దాన్ని మనం ఏమని పిలుస్తామంటే పాస్ ఓవర్ అన్నట్టుగా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ప్రజలు హల్లెలూయా. ఆ సంహారపు దూత, ఆ తెగులు మనల్ని దాటి వెళ్ళడం, ఇది బిడ్డలకి ఎందుకు తెలియాలి అని అంటే, ఇలాంటి ఇబ్బందుల నుంచి, ఎలాంటి పరిస్థితి నుంచి యెహోవా మనలను కాపాడాడు అనేటువంటి ఈరోజు సుఖమైన పరమైనటువంటి జీవితం మన బిడ్డలకి మనం తెలియపరచడం కాదు, మనం జరిగించినటువంటి పాస్ట్, మన జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మన బిడ్డలకి మనం తెలియపరచాలండి. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఉన్నటువంటి సుఖానుభోగం బట్టి నా తండ్రి ఏదో అనుభవించుకుంటూ బ్రతికితే వాడు చెడిపోయే అవకాశం ఎంతైనా ఉంది. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క కష్టముల గురించి, మన యొక్క ఇబ్బందుల గురించి కూడా వాళ్ళకి తెలియపరచాలి. అదేవిధంగా బానిసత్వపు బ్రతుకు నుంచి ఏ విధంగా దేవుడు వారిని విమోచించాడు అనేటువంటి విషయాన్ని మీ తరతరముల పిల్లలందరికీ కూడా మీరు తెలియచేయాలని వారికి చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవడమే పస్కా, పాస్ ఓవర్ పండుగ.
ఎస్, ఆ మాట చదవండి. 2వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను, హల్లెలూయా హల్లెలూయా, ఆయన రక్తము చేత విమోచింపబడినటువంటి ప్రతి వ్యక్తికి ఆయన చెప్తున్నటువంటి మాట ఏమో తెలుసా? కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణములను ఏక పట్టణస్థులను దేవుని యొక్క ఇంటి వారినై మీరు అందరూ ఉంటారనేటువంటి మాట. ఆయన యొక్క మందిరంలో మనం నిలబడడానికి గల కారణం ప్రజడు హల్లెలూయా, ఆయన ఇంటి వారము మనము, ఆయన తోటి పట్టణస్థులము మనం అందరం కూడా. ప్రజడు హల్లెలూయా. ద రీజన్ ఆయన యొక్క రక్తమును యాక్సెప్ట్ చేయడమే. మనకి అందుకున్నటువంటి ఈ సౌలభ్యం, ఈ కృప ప్రతి ఒక్క వ్యక్తికి కావాలని తెలియపరచడమే సువార్త. నేను బాగున్నాను కాబట్టి నాతో ఇక్కడతో కాదు, నాతో ఉన్న వారు అందరూ కూడా ఇదే కృప ద్వారా, ఇదే స్థితి ద్వారా దేవుని దగ్గరికి, దేవుని పట్టణస్థులై ఉండాలి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలి, దేవుని యొక్క ఇంటి వారమై ఉండాలనేటువంటి ఆ ఆశే సువార్తను తెలియచేయడానికి మనం ముందుకు నడిపిస్తూ ఉంది. ప్రైజ్ హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈ పాస్ ఓవర్ అనేటువంటి విషయాన్ని మనకి జ్ఞాపకం చేయడానికి దీనిని మీరు 14వ వచనంలో కొత్త 12వ వచనం 14వ వచనం అది చదువుకుని మనం ముగించుకుందాం. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును, మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. యెహోవాకు పండుగగా మీరు దీనిని ఆచరించవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైనటువంటి కట్టడలుగా దానిని ఆచరించవలెను. ఇప్పుడు నేను అనుకుంటున్నాను కొన్ని ABCDల వరకు మనకి అర్థమై ఉంటుందని రేపు జరగబోయేటువంటి పస్కా పండుగ గురించి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఎందుకు ఖచ్చితంగా మనం ఇది చేయాలని దేవుడు చెప్పాడు అనేటువంటి దాని గురించి ఒక అవగాహన ప్రతి ఒక్కరికి తెలిసిందని నేను అనుకుంటా ఉన్నాను. ఏ విధంగా చేయాలి, నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. ఆ అధ్యాయం చదువుతున్నప్పుడు మధ్యలో హిస్సోపు చెరకతో ఆ నీటిని మీరు చేయాలనేటువంటి మాట ఉంటుంది. శిలువ మరణానికి వెళ్ళినప్పుడు కూడా అదే మాట మనకు కనపడుతుంది. ఆయనకి దాహం ఉన్నది అంటే పుట్టకను అందించేటప్పుడు వాళ్ళు ఏవైతే ఇస్తారు, ఆ చెరకతో, హిస్సోపు చెరకతో ఆ పుట్టమును వారు అందించినట్టు ఉంటుంది. ఈ హిస్సోపు గురించి ఒక పాట ఉన్నప్పుడు, ఈ సూపుతో నన్ను కడుగు ఇప్పుడే శుద్ధిగా ఉన్నాననే మాట ఒక వచనంలో ఒక పాటలో ఉంటుంది. నాకు దేవుని కొత్తలోకి వచ్చినప్పుడు అనమాట ఒక వ్యక్తి చెప్పాడు, ఇదో రకమైన సోపు. హల్లెలూయా. మా వర్షిప్ లీడర్ చెప్పాడు అనమాట ఆ మాట. నేను చాలా కాలం వరకు ఆ మాట అదే అనుకున్నాను, కొత్త రకమైనటువంటి సబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి. హల్లెలూయా. కానీ నాకు ఆ మాట ధ్యానించేటప్పుడు అది కాదు, అది ఒక చెట్టు కొమ్మ, దాన్ని గూర్చి వివరణ అక్కడ రాయబడి ఉన్నటువంటిది. కొన్ని సంవత్సరాల తర్వాతనే నాకు అర్థమైంది అనమాట ఆ మాట. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. మనం వాటన్నిటి గురించి కూడా కొన్ని అర్థాలు కానివ్వండి, ఏ విధంగా ఆచరణ చేయాలి. మనం లాస్ట్ ఇయర్ చేసుకున్నటువంటిది కొన్ని మీకు గుర్తుంటాయి. మన మోషే జేమ్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు, ఈ విధంగా అడగాలి, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా దీన్ని ఆచరించాలనేటువంటి విషయాలన్నీ కూడా 12, 13, 16 అధ్యాయాలు మీరు చదివితే సాటర్డేలోగా మీరే నాకు తిరిగి చెప్తారు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి హోంవర్క్ ఆ విషయాలు తీసుకుందాం. ధ్యానించబడినటువంటి యొక్క వాక్యమును విని విడిచిపెట్టే వారంగా కాకుండా ఆ యొక్క విషయాలను మన యొక్క హృదయంలో ప్రతిసారి కూడా వాటిని ధ్యానించుకుంటూ ఎదుటి వ్యక్తికి చెప్పేటువంటి పరిస్థితులు మనం అందరం కూడా ఆత్మీయతలో ఎదుగుదల చేకూర్చుకుని బ్రతుకుదాం. కళ్ళు మూసుకుని మనం ప్రార్థన చేసుకుందాం.